జూనియర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా దేవర. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా 2 భాగాల్లో ఇది రానుంది. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన టీం రెస్ట్ మోడ్ లో ఉంది. సముద్ర తీర నేపథ్యంలో భయం అనే అంశం ప్రధానంగా సాగే చిత్రమిది. దీని మొదటి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. అనిరుద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో ఆ షెడ్యూల్ డీటెయిల్స్ చూస్తే ఫిలిం సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం జనవరి 2024న షూటింగ్ పూర్తవుతుంది. కొన్ని సీన్స్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ పోర్షన్ కూడా పూర్తయిందని వినికిడి. అయితే అసలైన పని ఇప్పుడే ఉంది. సీజీ వర్క్ పూర్తి చేయాల్సి ఉందని అంటున్నారు. త్వరలోనే సీజీ పూర్తి చేసి అవుట్పుట్ చూసుకుని ఏమైనా ప్యాచ్ వర్క్ ఉంటే చేస్తారు. విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువ ఉండడంతో దేశంలోని టాప్ గ్రాఫిక్స్ కంపెనీలు పీస్ వర్క్లను ఈ వర్క్ చేస్తున్నాయి. ఇక త్వరలోని యాక్షన్ ప్యాకెట్ స్పెషల్ టీజర్ వదలబోతున్నారు. ఈ టీజర్తో బిజినెస్ ఫినిష్ చేయాలని ప్లానింగ్ అంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇప్పటికే 4 ట్యూన్స్ రెడీ చేశారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఆంధ్రలోని నిర్లక్ష్యం చేయబడ్డ సముద్ర తీర ప్రాంతాల గురించి ఉంటుంది. దాంతో సినిమాలో ఎక్కువ భాగం సముద్రం కనిపించబోతోంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.